బాగుంటా. అది తెలిసిన తర్వాత మన పార్టీలో ఉంటూ వాళ్ళతో ఉన్నటువంటి వాళ్ళతో మనం ఎందుకు అనేటటువంటిదే ఇది. లేదు నాకేం సంబంధం లేదండి అంటే సరే ఓసారి తెలుగుదేశాన్ని విమర్శించి అన్నారు, విమర్శించలేదు. అక్కడ ఉన్నటువంటి నెల్లూరుకు సంబంధించినటువంటి ఆయన ఉన్నాడు కదా వేమిరెడ్డిది కానీ ఏంది కానీ లావు శ్రీకృష్ణదేవరాయలది కానీ ఏంటి గొడవ వచ్చింది, దీంట్లో అనుభవిస్తున్నారు, దీంట్లో ఉన్నటువంటి అథెంటిసిటీని ఎంజాయ్ చేస్తున్నారు. కనీసం తెలుగుదేశాన్ని ఒక మాట అనడానికి కూడా చేయట్లేదు, వాళ్ళకి ఫండింగ్ పంపిస్తున్నారు అవసరమైనప్పుడు. అట్లాంటప్పుడు సహజంగా ఇదేం పద్ధతి అనేది ఇతని మాట. వాళ్ళు మేము వ్యాపారం కాబట్టి పంపిస్తుంటామని చెప్పచ్చు, అది అతనికి నచ్చలేదు. జగన్ కూడా వ్యాపారస్తుడే కదా, జగన్ పంపించలేదు కదా కాంగ్రెస్కి ఫండింగ్. వీళ్ళు ఏమంటారు, నువ్వంటే నాయకుడు నాయన, మేము వ్యాపారాలు రెగ్యులర్గా వ్యాపారాలు చేసుకునేవాళ్ళం అని వీళ్ళ ఆలోచన ఉంటుంది. ఎవరి రూట్లో చూస్తే వాళ్ళదే కరెక్ట్, నేను అది తప్పను. వీళ్ళ రూట్లో చూస్తే వీళ్ళది కరెక్ట్, జగన్ రూట్లో చూస్తే జగన్ది కరెక్ట్. కాబట్టి ఇక్కడ సమస్య ఏంటంటే వెళ్ళడం నడుస్తుంది, ఆపడం అసాధ్యం. ఇప్పుడు ధనవంతులయ్యి ఉండి మళ్ళీ వాళ్ళని ఢీకొట్టగలిగిన నాయకుల్ని తీసుకొచ్చుకోవడం అంత సులభం కాదు. ఖచ్చితంగా అది లోటు అయితే ఉంటుంది, చాలా చాలా పెద్ద లోటు. ఖచ్చితంగా. కానీ పార్టీ సంక్షోభంలోకి పడ్డం అనేది అధికారం కోల్పోయినప్పుడు ఆటోమేటిక్గా సంక్షోభంలోకి వెళ్ళిపోయిందంట. సంక్షోభంలో ఉన్న ఇంకా పార్టీ నేతల్ని లేదా లాక్కునే రాజకీయమో లేదంటే ఆకర్షించే రాజకీయమో మరింత అధపాతాలను తొక్కేసే ప్రయత్నం